మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. స్వామి చెప్పండి, బంగ్లాదేశ్ లో మారణకాండ జరుగుతోంది హిందువుల మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్ గా ఒక నెలలో లోపలనే హిందూ దేవాలయం మీద దాడి జరిగింది. మళ్ళీ రీసెంట్ గా చూసుకుంటే కృష్ణదాస్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ లో. దీని అంతటిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ విధంగా చూస్తున్నట్టు అమ్మ, మొట్టమొదట హిందువులలో ఆ చైతన్యం అనేది, రాజసిక శక్తి అనేది చాలా తక్కువ ఉన్నది మన హిందూ సమాజంలో. ఇప్పుడు అక్కడెక్కడో మీరు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ 10 నెలల కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 నెలల దాదాపు 10 దేవాలయాల పైన దాడి జరిగింది. ప్రతిసారి ఆ సమస్య యొక్క పరిష్కారం ఏంది అని తెలుసుకోకుండా అదొక పిచ్చివాడు వెర్రివాడు ఈ కార్యక్రమానికి పూనుకున్నాడని చెప్పడం జరుగుతుంది. మన దేశంలోనే ఈ పరిస్థితి, హిందువుల పరిస్థితి ఉన్నప్పుడు ఇస్లామిక్ కంట్రీలో అది జరగడం మన ఏది వింతగా కనిపించదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ విముక్తి గురించి దాదాపు 3000 మంది భారతీయ సైనికులు బలిదానం జరిగింది. అట్లాగే ఈనాటి వరకు కూడా 300 సైనికుల యొక్క జాడ తెలియదు. బంగ్లాదేశ్ యుద్ధంకి విమోచనం గురించి భారతదేశం ఎంతో డబ్బుని కేటాయించింది. ఆ డబ్బు యొక్క ఎట్లాంటి సమస్యలు భారతదేశం ఎందుకు అంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా రుణం బాధ్యత నెత్తిపైన ₹1 పెట్టినట్టు పరిస్థితి జరిగింది. అది విమోచన జరగడానికి దాదాపు 20 ఏళ్ళ సమయం మనకు పట్టింది, దాని ఆర్థిక భారం. సరే, అంత త్యాగం చేసినాం మనము, అంత సైనికులను పోగొట్టుకున్నాము. అయినా ఈరోజు పరిస్థితి ఏముంది? గడిచిన కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు భారతీయులు మతం పేరిట వాళ్ళకి 2 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఒకటి తూర్పు పాకిస్తాన్, ఒకటి దక్షిణ పాకిస్తాన్. తర్వాత దాన్ని బంగ్లాదేశ్గా నామకరణం చేయడం జరిగింది. వాళ్ళు దశాబ్దాల తరబడిగా ఉంటున్నప్పుడు దీన్ని మేము బంగ్లాదేశ్ చేసినాం, ఇక్కడ ఉన్న ఆస్తుపాస్తులు అన్ని కూడా హిందువులు వదులుకొని వెళ్ళాలి అని చెప్పినప్పుడు చాలా మంది 1970లో భయపడి వెళ్ళినారు. మిగిలిన ఉన్న ఎవరైతే హిందువులు ఉన్నారో ఈనాటికి కూడా వాళ్లకు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళు న్యాయంగా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే కూడా దానికి రక్షణ లేదు. హిందూ ఆడబిడ్డలకు రక్షణ లేదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు, దేవాలయాలకు, మఠపీఠాలకు, వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ విద్య ఎక్కడికి కూడా వారికి న్యాయం జరుగుతుంది. రీసెంట్లీ మొన్న షేక్ హసీనా పదవీచ్యుతం చేసినప్పుడు ఆమె జాతిని ఉద్దేశించి మాట్లాడుతా అంటే కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమె ఒక గంట సేపట్లో దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి కల్పించినారు. ఎవరు దీనికి కారణం? హిందువుల యొక్క ఉదాసీన వైఖరి. మనకెందుకులే. ఒక సగటు హిందువు యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఉదయం ఇంటికి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి రావాలి, టీవీ చూసాలి, భోజనం చేసి పడుకోవాలి. కానీ అన్య మతస్థుల ఆలోచన దారి ఆ విధంగా లేదు. ఒక వ్యక్తి పెయింట్ వేస్తుంటాడు, మెకానిక్ పని చేస్తుంటాడు, కార్ మెకానిక్ పని చేస్తుంటాడు. ఒక పిలుపు వస్తే కూడా ఆ పనిని అదే డ్రెస్తో వెళ్తున్నాడు. హిందువులు ఆ విధంగా చేస్తలేరు. మనకి ఎంత డబ్బు కుమ్మరించినా, ఎంత ఆయుధ బలగాలు పెట్టినా, ఎంత సైన్యం ఇచ్చినా జన సామాన్యమైన హిందువులు మేల్కోవాలి. మనకు ఆదర్శం ఎంతో ఉంది. ఆది శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ఎంతో మంది మహాత్ములు మనకు ఆదర్శాన్ని ఇచ్చిండ్రు. మీరు ఆచరించినప్పుడు, మీలో జాగృతం కానప్పుడు ఎంతమంది ఎన్ని విధాలన్నా చేస్తారు. కాబట్టి దయచేసి హిందువులు జాగృతం కండి. మన దేవాలయాలు, మన మఠపీఠాలు, మన సనాతన సంస్కృతి, మన వారసత్వము, మన జాతీయ విద్యా విధానం కూడా మన చేతిలో లేకుండా పోతుంది. వివేకానందుల వారు అన్నారు 100 సంవత్సరాల కింద, భారతదేశ జాతీయ విద్యా విధానం మన చేతిలో ఉండాలి. మన భారతదేశ జాతీయ విద్యా విధానం మనకు బోధింపబడతలేదు. భగవద్గీత బోధించబడింది కురుక్షేత్రంలో. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో భగవద్గీత బోధిస్తున్నారు? ఒక స్కూల్లో ఉందా, ఒక కాలేజీలో ఉందా, ఒక యూనివర్సిటీలో ఉందా? వాళ్లకు యూనివర్సిటీలే ఉన్నాయి, వాళ్ళకు మదర్సాలు ఉన్నాయి, వాళ్ళకు చర్చ్ స్కూల్స్ ఉన్నాయి. కానీ భారతీయులకు ఒక వేద పాఠశాల లేదు. దాదాపు 3 లక్షల వేద పాఠశాలలు ఉండే స్వాతంత్రం పూర్వం, ఇప్పుడు అవి 100లో కూడా లేవు. కాబట్టి హిందువుల ఆలోచన ధోరణి, సనాతన ధర్మం అవలంబిస్తున్న వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి మారినంత వరకు మనకి సమస్యగానే ఉంటుంది. ఎప్పుడైతే హిందువు జాగృతం అవుతాడో, సనాతన ధర్మావలంబులు జాగృతం అవుతుందో, మన ఆలోచన ధోరణి, మన యొక్క ఆచరణాత్మకమైన వేదాంతం బయటకు వచ్చినప్పుడే మనకు ఈ సమస్య నుంచి పరిష్కారం వస్తుంది. కాబట్టి సమస్యకు పరిష్కారం ఎక్కడ లేదు, ప్రతి ఒక్క హిందువులో ఉంది. మీరందరూ కూడా బయటికి రావాలి. కానీ హిందువులు ఎప్పుడు కూడా శాంతి అభిలాషులు, వాళ్ళు ఎప్పుడు ఇతరులను చంపాలనే ఉద్దేశం లేదు. సనాతన ధర్మం ఒకటే స్లోగన్ ఇస్తుంది, లోకా సమస్త సుఖినో భవంతు.
సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు చిన్మయ దాస్ కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేశారు. వారు చేసిన కారణం ఏంది, వారు చేసిన తప్పేంది? వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆయన ఈ కులమా ఈ మతమా అని ఆయన ఎప్పుడు చూడలేదు. వెళ్ళిండ్రు, ప్రతి ఒక్క ముస్లిం యొక్క వీధిలో వెళ్ళి వాళ్ళకు అన్నం సమర్పణ చేసినారు, భోజనం ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. కానీ దాని ఫలితంగా ఆయన ఏం అనుభవిస్తుండ్రు? ఈరోజు ఆయన జైల్లో వేసిండ్రు. కారణం ఏమని చెప్పిండ్రా? ఈ సెక్షన్స్ పైన ఈ కారణం చేత వారిని అరెస్ట్ చేస్తున్నాను ఎక్కడన్నా మీకు ప్రకటించిండ్రా? లేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరగలేదు. ఆయన తరఫున బెయిల్ ఇప్పించడానికి ఒక అడ్వకేట్ ముందుకు వస్తే ఆయనను కూడా చంపేసారు. ఇట్లాంటి రాజ్యాంగం పనిచేయని పరిస్థితులల్లో, లా పనిచేయని పరిస్థితుల్లో, కోర్టులు పనిచేయని పరిస్థితుల్లో షరియా చట్టంలో ఉన్న దేశంలో హిందువులు బ్రతుకుతున్నారు. అది ఎంతో దూరంలో లేదు, భారతదేశంలో కూడా. ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్తే అక్కడ ఇంకొక న్యాయస్థానం, ఎక్కడో బంగ్లాదేశ్ లో కాదు. అది మనము జాగృతం కావాలి, అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.